తెలుపుతున్నారు. అలాగే సీనియర్ అడ్వకేట్స్ రవికాంత్ గారు, మాజీ ప్రెసిడెంట్ గారు, అలాగే మాజీ సెక్రటరీ శ్రీకాంత్ మురళియార్ గారు, నాతో పాటు పొద్దుటి నుంచి ఇప్పటి వరకు కూర్చున్న సుధీర్ బాబు గారు, ఇక్కడ గౌరీనాథ్ గారు, మధ్యాహ్నం వరకు నా తోటి అడ్వకేట్ రాజేశ్వరి గారు, అలాగే నరేందర్ గారు నాతో పాటు కూర్చొని సంఘీభావం తెలిపిన ప్రతి ఒక్కరికి నా నమస్కారం, ఉదయపూర్వక నమస్కారం. చివరగా మనకి ఖలీల్ భాయ్ వచ్చారు. చివరగా వచ్చి వారు కూడా మనకు సంఘీభావం తెలిపినారు. వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే కొందరు వాళ్ళు స్థానికంగా అవైలబుల్ రాలేకపోయినారు. వారు నాకు ఫోన్ చేసి మరి చెప్పిండ్రు, మేము మీ వెంట ఉంటాము అనేసి. చాలా మంది ఫోన్లు చేసి చెప్పిండ్రు. వారి ప్రతి ఒక్కరికి ఫోన్లు చేసి తెలిపిన వారందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. అందరికీ నా ధన్యవాదాలు. ఇది ఈ రోజు ఫస్ట్ స్టెప్ నేను స్టార్ట్ చేశాను. రేపు ఉదయం నుంచి భవిష్యత్తులో మనకు అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చే వరకు ప్రతి న్యాయవాది కూడా రిలే నిరాహార దీక్ష చేస్తూ ముందుకెళ్ళి మనకు పూర్తిగా అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చే వరకు మనము ఈ దీక్షలతో మనం సాధించుకోగలుగుతాం అనేసి నాకు నమ్మకం ఉంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ షేర్ చేసుకొని వారి బార్ అసోసియేషన్ లో కూడా ఇలాంటివి రిలే నిరాహార దీక్షలు చేస్తూ వారు కూడా ప్రొటెక్షన్ యాక్ట్ కోసం అనేసి ముందుకు రావాలనేసి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మల్కాజ్గిరి బార్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీకి, మెంబర్స్ కి అందరికీ ధన్యవాదాలు. భవిష్యత్ ప్రణాళిక గురించి ఈ యొక్క ప్లాన్, ఈ యొక్క కార్యక్రమం అంటే ప్రణాళిక అమలు చేద్దామని ముందుకొచ్చి మొదటి వ్యక్తి మురళీ నాయక్. అతను కూడా మా అందరు భారత న్యాయ తరఫున ధన్యవాదాలు. ఒక్క నిమిషం. ఎగ్జిక్యూటివ్ కమిటీ నుండి మన కోశాధికారి మురళీ నాయక్ గారు అతను ఇవాళ పొద్దుటి నుంచి వేరే కోర్టులో హెల్డప్ అయిపోయేసి 3 గంటల నుంచి మాతో పాటు సహకరించి వారి అమూల్యమైన సందేశం ఇచ్చి మాకు సహకరించినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ ప్రోగ్రామ్ అంతా కూడా వీడియోలు తీసి ఫోటోలు తీసి గ్రూప్ లో పెట్టి దీనికి ఎక్కువ ప్రచారం చేసినటువంటి మన స్పోర్ట్స్ సెక్రటరీ శివకుమార్ కి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ కార్యక్రమం సక్సెస్ అవడానికి ముఖ్యమైన వాళ్ళలో కూడా శివ ఉన్నాడు, ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. డిఎస్పీని కూడా మర్చిపోవట్లేదు.